అందరికీ నమస్కారం. నేను మీ నారా రామకృష్ణ చౌదరి, న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం ఫిబ్రవరి 29, 2024 ఈ డేట్ గురించి చెప్పుకుందాం. అంటే మనకు 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ డేటు. ఇది లీప్ సంవత్సరం కాబట్టి చాలా తక్కువ మందికి ఈరోజు జన్మిస్తారు. వాళ్ళందరికీ నూతన వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఈరోజు ఏ గ్రహ ప్రభావం ఎవరెవరి మీద పనిచేస్తుంది, ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి ప్రతికూలంగా ఉంటుందని కనుక మనం ఆలోచించినట్టయితే ఈ చంద్రుడు గురు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు ఏదో ఒక దైవ బలం కావాలి. ఆ దైవ బలం కావాలనుకుంటే గురువు చాలా సపోర్ట్ చేస్తాడు. అంటే అది ఏ పనైనా, చిన్న పనైనా, పెద్ద పనైనా, కొత్తగా ప్రారంభించేదైనా, పాతదైనా సరే ఈరోజు తీసుకునే నిర్ణయాలకు గురువు చాలా మీకు బాగా అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఈరోజు ఉదయాన్నే 6 to 7 కనుక మీరు కనుక సాయిబాబా దేవాలయానికి వెళ్ళి మీరు ప్రదర్శన చేసుకొని మీరు నమస్కారం చేసుకొచ్చినా చాలు. మీరు ఏం పూజలు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దర్శనం చేసుకొని వచ్చినా చాలా బాగుంటుంది. పోతే ఈరోజు వచ్చేసరికి గురువు కారణంగా కొంత మానసిక బలం వచ్చినా కానీ చంద్రుడి కాలంగా కొంచెం మనసు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దీర్ఘకాలమైన ప్రణాళికలు కొంచెం ఆపితేనే మంచిది. అంటే తీసుకోకుండా ఉంటేనే మంచిది. పోతే ఉద్యోగులకు వచ్చేసరికి మాత్రం పై అధికారుల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంత అధిక బాధ్యత, అధిక బరువులు మీకు మీద పట్టడానికి ఎక్కువ ఉంది. దాన్ని వేరే విధంగా మీరు అవమానంగా ఫీల్ అవ్వద్దు. అంటే ఈరోజు టైం అలా ఉంటుంది కాబట్టి కొంచెం ఈ ఒక్కరోజు మీరు కనుక జాగ్రత్తగా ఉంటే తర్వాత ఇబ్బంది ఉండదు. పోతే మీకు వచ్చేసరికి కమిషన్కి సంబంధించిన వ్యాపారాలు కానీ, లేదా విలాసకు సంబంధించిన వస్తువులు కానీ, రియల్ ఎస్టేట్కి సంబంధించినవి కానీ, పోతే టీచర్స్కి కూడా చాలా బాగుంటుంది ఈరోజు. బోధనా రంగంలో సంబంధించిన వాళ్ళకి కానీ, వాళ్ళు ఏదైనా కొత్త ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటే ఈరోజు చాలా బాగుంటుంది. ఈరోజు వచ్చేసరికి ముఖ్యంగా మనం ఈ యొక్క మనీ ట్రాన్సాక్షన్స్ సంబంధించి మాత్రం మీరు ఒక మధ్యాహ్నం వచ్చేసరికి 12 to 1 అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఈరోజు. ఎందుకంటే ఈ టైంలో మీరు డబ్బులు కనుక ఎవరు ఇచ్చినా కానీ, తీసుకున్నా కానీ మీరు మళ్ళీ తిరిగి చెల్లించడానికి ఉండదు. ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ తిరిగి రాబట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అంటే చాలా లేట్ ప్రాసెస్ అవుతూ ఉంటుంటుంది. అదే మీరు మధ్యాహ్నం 2 to 3, 4 కనుక మీరు కనుక ఎవరికైనా పేమెంట్ ఇవ్వాల్సి వస్తే మాత్రం మంచి అద్భుతమైన సమయం. మీరు పూర్తిగా రుణగ్రస్తులు కావడానికి, అంటే మీ లోన్ పేమెంట్ కానీ, ఇన్స్టాల్మెంట్ కానీ, లేదా మీకు సంబంధించిన వ్యక్తిగతమైన రుణాలు ఎక్కడైనా ఉన్నా కానీ, ఎంతో కొంత జమ చేసినా కానీ మీ తర్వాత త్వరలో మీరు ఫ్యూచర్లో పూర్తిగా రుణ విముక్తులు కావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఒకటి పాటించండి. ముఖ్యంగా వచ్చేసరికి ఈరోజు సాయిబాబా దర్శనం చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ.